హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టామ్ అండ్ జెర్రీ అఫీషియల్. ఏంటి ఇంత జనం అని అనుకుంటున్నారా? మా వీధి సంబరం అనమాట. మా వీధి సంబరంకి ఘటాల కోసం లాటరీలు అయితే వేస్తున్నారు. ఒక్కొక్క లాటరీలు అయితే చిన్నపిల్లలతో తీయించేసి పెద్దమ్మవారు, చిన్నమ్మవారు, గాంధమ్మ వారికి అయితే వస్తారు. స్లోగా తీస్తే వీడియో చాలా సేపు అవుతుంది, అందుకే ఫాస్ట్గా అయితే పెట్టేశాను. 3 అమ్మవార్లకి అయితే పెళ్ళిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా వీధిలోకి అయితే మేమున్న వీధిలో అయితే అవుతుంది. ఇప్పుడు మేము వేరే వీధికి వచ్చేసాం కాబట్టి అవ్వట్లే. నేను మా అమ్మ నాన్న అయితే స్టార్ట్ అయిపోయాం. అలా కార్తీక్ గారిని కూడా తీసుకెళ్దామని కార్తీక్ కూడా తీసుకెళ్తున్నాం. ఇంకా వీధికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, ఎంట్రన్స్ ఎదిరిపోయింది. ఇక్కడ నుంచి నైట్ అంతా తోరణాలు కట్టారు. ఆ వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ ఇంతే తీసాం, ఇంత అయితే పెడుతున్నాను. మా వీధి కోసం అయితే 3 ఘటాలను అయితే ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి దేవుడు అయితే స్టార్ట్ అవుతుంది. అలా మా మోనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం ఫ్యామిలీ మొత్తం. ఈరోజు భోజనాలు కూడా ఇక్కడే. ఇంతలో వీళ్ళైతే ముర్రాట్లు అయితే దేవుడికి అయితే ఇస్తామనుకొని రెడీ చేశారు. మా తాతయ్య అయితే గంట కొట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళైతే 3 అమ్మవార్లకి సంబరం ఓపెన్ ముందే ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ ఆ జనంలో నైట్కి సంబరం ఉపవాసం ఉండాలంటే కష్టమని ముందే ఇచ్చేస్తున్నారు అన్నమాట. మా కార్తీక్ కూడా బొర్ర ఊపుతున్నాడు. అందరం దండం పెట్టుకొని ఒక అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళాం. మేము ముందే వెళ్ళి వచ్చేసాం అనమాట అమ్మవార్ల అందరి దగ్గరికి. వీళ్ళైతే ఇప్పుడు వెళ్తున్నారు. ఇంకా ఈరోజు వీళ్ళింట్లోనే మేము తినడం ఉండడం కూడా. అలా మా అమ్మ కూడా దండం పెట్టేశారు. మరి రుచిత మా అత్త వాళ్ళ కూతురు, చూసారు కదా ఎంత క్యూట్గా ఉందా. అలా మా బాబాయ్ అయితే ఫస్ట్ అమ్మ వరకు అయితే మొర్రాడు పట్టుకొని అందరం వెళ్ళిపోతున్నాం. మా బాబాయ్ పంచి కట్టాడు. అందరం స్లోగా దిగేసి వెళ్ళిపోతున్నాం. ఆ అమ్మవారు అయిపోతే మిగతా 2 అమ్మవార్లు మా మోనాన్న వాళ్ళు అయితే వెళ్ళారు. ఈ ఫస్ట్ అమ్మవారికి అయితే మేము వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఆకొస్తుంది అనమాట అమ్మవారి వాళ్ళ గుడి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి అందరమే. మొర్రాటు కూడా చుట్టూరు, దేవుడి చుట్టూరు తిప్పేశాక మొర్రాటు కూడా అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర అయితే వేసేయాలి. చెప్పాను కదా చెట్టు దగ్గర అయితే అమ్మవారు ఉంటారు అనుకోండి. ఇదిగోండి ఈ చెట్టు, వేపాకు చెట్టు కింద అయితే అమ్మవారు ఉంటారు. మేము వచ్చేలోగా చాలా మంది అయితే మొక్కు చెల్లించేసుకున్నారు. మేమే లాస్ట్ అనుకుంటా. చెప్పాను కదా ఫస్ట్ అమ్మవారు అయితే ఈవిడేననుకొని, ఈ అమ్మవారే గ్రామ దేవత, మా వీధి దేవుడు. ఇక్కడ నుంచి ఈ అమ్మవారు, చిన్నమ్మవారు, గాంధమ్మవారు మొత్తం 3 అమ్మవార్లకి మొక్కు అయితే చెల్లించేసుకుంటారు. ఈరోజు సంబరం ఫుల్ హడావిడిగా ఉన్నాం అందరమే. మా కార్తీక్ పడిపోయాడు, అందుకే ఏడుస్తున్నాడు. అందరం ఒక సెల్ఫీ తీసేసుకున్నామని అందరం లైన్గా నిల్చుండిపోయాము. మొక్కు అయితే చెల్లించేసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ ముగ్గులు ఇంత కలర్ఫుల్గా అయితే లేవులేండి. మేమైతే అందరం వచ్చేసి ముగ్గులు వేసాం. మా మోనాన్నమ్మ అమ్మ కలిపి ముగ్గులు అయితే వేసారు. కలర్స్ అయితే నేను వేసాను. ఆ వీడియో ఎవరు తీయలేదు, ఏదో కొంచెం తీసారు, అదైతే పెడుతున్నాను. ఫుల్ కలర్ఫుల్గా అయితే చేసేసాం అనమాట అదంతా. అక్క లావి చూడక ఫోన్ మా అమ్మ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా, అక్కడైతే గరిడి దేవుడు అయితే ఉంటారు, అంటే కరస్వామి అంటారు కదా. ఆ కరస్వామి దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇలా అయితే చేస్తారంట. ఇదిగోండి చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇక్కడికి వచ్చాక బొట్టు అయితే అందరికీ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయమంటారు గరిడి తిప్పడం. ఎవరెవరు హెడ్లు అయితే ఉంటారో వాళ్ళకైతే హెడ్లో అయితే టవల్ అయితే వేస్తారు.
ఇక్కడ పూజ అవ్వగానే హెడ్లు అయితే ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా ఒక్కొక్కరు స్టార్ట్ అయితే చేస్తారు. మా తాతయ్య కూడా ఇక్కడ హెడ్, బట్ ఇప్పుడు మా తాతయ్య లేరు. మా తాతయ్య కూడా ఇట్లానే ఇక్కడ కర్ర తిప్పేవారు. ఎంత జ్వరం అయినా సరే వచ్చి కర్ర అయితే తిప్పేవారు అనమాట. అయితే మా నాగబాబు అయితే కర్ర తిప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ ఒక్కొక్కరు అలా తిప్పుతారు, ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరు. కదా పెద్ద మనుషులందరికీ మెడలో టవల్ వేసి అయితే చేస్తారు అని, అలా మా తాత వరకు అయితే మా నాన్నకు కూడా చేశారు అట్లా. మీకు ఆ వీడియో కూడా నేను తీసాను, మీకైతే చూపిస్తాను. ఇది ఉంది, మా నాన్నకు కూడా అలా చేస్తారు. కరసామి అయ్యేలోగా అయితే ఇక్కడ ఆడవాళ్ళందరూ దేవుడికి అయితే ముర్రట్లు అయితే తీసుకెళ్తారు. ఇది చూసారు కదా తీసుకువెళ్తున్నారు. నేను అక్కడ ఉండడం వల్ల అందరినీ అయితే కవర్ చేయలేకపోయింది, బట్ ఒక్కొక్కరిని అయితే తీశాను. ఈ అబ్బాయి అయితే శ్రీకాకుళంలో శ్రీకూర్మం నుంచి అయితే వచ్చాడంట. అట్లా మధ్యలో కత్తిలు అయితే పెట్టేసి కాటుకైతే కళ్ళకు పెట్టుకుంటాడంట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది, అంటే ఫుల్గా తీయలేదు, బట్ జస్ట్ అయితే తీసాము. అట్లా పెడతాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు అనమాట. నెక్స్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి డెకరేషన్ ఫుల్గా చేశారనమాట మా బాబాయ్ వాళ్ళు. అందరూ ఎంత ఫాస్ట్గా అమ్మవారిని తీస్తారా, ముర్రట్లు తెచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అలా స్లోగా ఇప్పటికైతే వెళ్దాం. మీకు చెప్పాను కదా 3 అమ్మవార్లని, అవే చూసారు కదా. డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు. మామిడి కొమ్మలు అన్నీ వేసేసి ఫస్ట్లో ఇది పెద్దమ్మవారు, నెక్స్ట్ చిన్నమ్మవారు, లాస్ట్ గాంధమ్మవారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కరు చెప్పాను కదా మీకు. నెక్స్ట్ ఎవరెవరు ఎలా రెడీ అయ్యారో చూద్దాం. అందరూ బాగానే రెడీ అయ్యారు. ఇదంతా ఏంటంటే అమ్మవారి దగ్గరికి పళ్ళు కాయలు తీసుకెళ్తారు కదా, అవన్నీ అక్కడ పెట్టారు. అక్కడ కనిపిస్తుంది మువ్వలు, దేవుడికి ప్రసాదం అనమాట. ఆ అమ్మవారితోటి ఆ మువ్వలు కూడా తీసుకెళ్తారు. అందరూ స్టార్ట్ అయిపోయారు. ఇంతలో ఏంటంటే మా మోహన్ వాళ్ళందరూ కలిపి కోలాటం అమ్మవారి కోసం అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు అమ్మవారి దగ్గర అయితే వేస్తున్నారు. ఇది ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టారు. అయినా సరే కలర్ఫుల్గా అయితే చేశారు. మీరు కూడా నాతో పాటు చూడండి.
కోలాటం అయిపోయింది. నెక్స్ట్ కోలాటం దగ్గర నుంచి కలసం వాళ్ళ పక్క నుంచి వెళ్ళారు కదా, వాళ్ళైతే ఇక్కడ దేవుడి ముందు అయితే తిప్పుతారు ఒక్కొక్కరు. ఫుల్గా జనంతో అయితే మా వీధి మొత్తం కలర్ఫుల్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిండిపోయే జనం. ఎంట్రన్స్లో పెట్టిన వీడియోలో అయితే ఎవరూ లేరు. ఇప్పుడు చూసారు కదా ఎంత జనం ఉన్నారో. అసలు ఈ వీడియో కోసం కాసిన వాళ్ళు అయితే కన్ఫామ్గా ఈ వీడియో మొత్తం అయితే చూస్తారు. ఈ వీడియో మొత్తం అంతా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక్కొక్కరు అయితే కర్ర తిప్పాక నెక్స్ట్ ఒక్కొక్క వేషం అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ మొదట్లో భక్తులు కానీ ఒక్కొక్కరి పైకి అయితే దేవుడు వచ్చేసింది. అట్లానే మా నాన్న పైకి కూడా దేవుడు వచ్చింది. ఇంకా ఘటాలు తీయటం ముందే అట్లా ఒక్కొక్కరి పైన దేవుడు అయితే వస్తారనమాట. వాళ్ళు కోరికలు వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి అక్కడ చేస్తారు. నెక్స్ట్ జంగిర్ నాటకి వేషాలు అయితే వేస్తున్నారు. నేను మీకు మా ఇంటి సంబరం వీడియోలో అయితే చెప్పాను జంగిర్ నాట అనే ఒక వేషం ఉంటుందని. మా తమ్ముడు కూడా వేస్తున్నాడు వేషం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారికి అయితే మా వీధి నుంచి ఆ జంగిర్ నాట అంటేనే చాలా ఇష్టం. ఆ వేషము, ఆ ఒక్క డప్పులు, ఆ పీపీ మొత్తం అన్నీ బాగా ఇష్టం. ఈ ఫస్ట్లో ఉన్నారు కదా ఆ తాత అయితే ఈ వేషానికి హెడ్ అనమాట. వీళ్ళందరికీ దిష్టి తీసాక ఇది అలానే వీళ్ళు కూడా ఆడుకుంటూ వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా సరే ప్రతి ఒక్క వేషం దేవుడి దగ్గర స్టార్ట్ చేసాక మొదలు పెట్టాలి. చెప్పాను కదా ఇక్కడ దిష్టి అయితే తీస్తారని. కొబ్బరికాయ అయితే కొట్టేసి వీళ్ళకి దిష్టి తీసాక వీళ్ళైతే దేవుడి దగ్గరికి అయితే స్టార్ట్ అవుతారు. యాక్చువల్లీ మా గంగబాబు కూడా ఈ వేషం వేయాలి, బట్ వేస్తే అవ్వలేదు, చాలా పనులు ఉన్నాయి, అందుకే వేయలేదు. మా తమ్ముడు మా పెద్ద బాబు అయితే ఈ వేషం వేశారు. మీకు కూడా చూపిస్తాను. చాలా లేట్ అయిపోయింది, అందుకే పదండి ఫాస్ట్గా అయిపోవాలి అని అంటున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు మధ్యాహ్నం అయితే తీసేవారు, బట్ ఈసారి చాలా ఎండలు ఉన్నాయని ఈవినింగ్ తీద్దామని స్టార్ట్ చేశారు. అందుకే ఫాస్ట్గా పదండి అని అన్నారు. వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు వెళ్ళి దర్శనం చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ వెళ్ళి ఇంకొక వేషం అయితే అక్కడ వేస్తారు. పెద్ద పెద్ద దేవుడు బొమ్మలు అయితే అక్కడ డ్యాన్స్ వేసాక నెక్స్ట్ ఇదిగోండి చెప్పాను కదా గ్రామ దేవత మందిర్ అని, గ్రామ దేవత దేవుడికి అయితే గట్టు అయితే పెట్టేస్తున్నారు. ఈ అక్క అయితే గ్రామ దేవత అమ్మవారు అంటే పేలింది, ఫస్ట్లో చూపించాను కదా. ఈ అక్కకి గ్రామ దేవత అమ్మవారు పేలారు, అందుకే ఆవిడ మీదకైతే ఎత్తేసారు దేవుణ్ణి. నుంచి చుట్టూరు తిప్పేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. అలా మా మోనాన్న గారి ఇంటి దగ్గర కూడా ఈ అమ్మవారిని అయితే తీసుకెళ్తారు. పెద్దమ్మవారు చిన్నమ్మవారిని అయితే అటు తీసుకువెళ్ళరు. మీకు చెప్పాను కదా మువ్వని కూడా తీసుకువెళ్తారు అమ్మవారితో అని. ఇదిగోండి మువ్వ. నెక్స్ట్ అటు సైడ్ అయితే
పళ్ళు కాయలు అయితే పెడతారు. అలా పెట్టాక ఇంకా వెనక్కి తిప్పేస్తారు. అలా నడుచుకుంటూ దేవుడు వెళ్తారు. మా పెద్దబాబు అని చెప్పాను కదా, కార్తీక్ ఎత్తుకొని వేస్తున్నారు. వాళ్ళే మా పెద్దబాబు అనమాట. కార్తీక్కి ఆ వేషం అంటే ఇష్టం, అస్సలు వేడకుండా మా పెద్దబాబు చెంతలో అయితే ఉన్నాడు. అలా కొంచెం సేపు వేసాక మా బాబాయ్ వాళ్ళకైతే ఇచ్చేసాడు కార్తీక్ని. మా తమ్ముడు ఇదిగోండి వేషం వేసాడు. నెక్స్ట్ అలాగా ఒక్కొక్క వేషం ముందుకు ఆడుతూ వెళ్తుంది. వెనకాలైతే దేవుడు వస్తాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కార్తీక్ని అయితే గంగబాబు చేతికి ఇచ్చేసారు. అలా మిగతా వాళ్ళందరూ వచ్చారు. మా చిన్నబాబు అయితే వీళ్ళు వచ్చారనమాట, ఎమ్మెల్యే. వాళ్ళనైతే తీసుకురావడానికి వెళ్ళిపోయారట. మొత్తానికి వాళ్ళు వచ్చాక అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత దేవుడికి దీపం పెట్టించేసి, వాళ్ళే హెడ్ అంటే ఎమ్మెల్యే కాబట్టి కొంచెం హెడ్డే కదా వాళ్ళు. నెక్స్ట్ సంబరం ఆల్రెడీ ఫస్ట్ అమ్మగారు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళైతే వచ్చారు. వీళ్ళు ఇక్కడ చేశాక వీళ్ళైతే వెళ్ళిపోతారు పూజ చేశాక. అలా ఒక్కొక్కరి ఇంటి దగ్గర అయితే ఆపేస్తే వాళ్ళు కాలు కడిగేసి ఆరతి ఇచ్చేసి పానకం గట్ట ఏదైనా తాగిస్తే తాగుతారు అమ్మవారు. చూసారు కదా, అలా అందరి ఇంటి దగ్గర ఆగేసి ఆ లాస్ట్ అయితే వస్తారు. ఇది అయ్యేలాగా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ అయితే నేను మళ్ళీ పెడతాను. ఈ ఒక్క పార్టే నాకు 30 minutes అయిపోయింది. అందుకే నెక్స్ట్ పార్ట్లో అయితే పెద్దమ్మవారిది చిన్నమ్మవారిది అయితే పెడతాను. మీకు కన్ఫామ్గా ఆ వీడియో కూడా చూడండి, చూస్తారని అనుకుంటున్నాను. అమ్మవారు వస్తుండగా అందరూ పావడాలు అయితే వేస్తారు, అదే చీర కొంగతో వేస్తారు కదా. మా చెల్లిని కూడా మా అమ్మ దేవుడి కాళ్ళల్లో అయితే వేశారు. ఆ వీడియో కూడా తీసాను, పెడతాను. అదిగోండి చూశారు కదా. అమ్మ కూడా పావడాలు వేశారు, అదిగోండి కనిపిస్తుంది కదా. నీరు మొత్తం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మా చెల్లి చూసారు ఎంత పిచ్చిగా చూస్తుందో. అసలు దానికి ఏం భయం లేదు, ఎవరు ఎత్తుకున్నా సరే వెళ్ళిపోతుంది. నీరంతా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర. పొంగినాట వేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అలా అందరూ మా మౌనన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళు ఎలాగ ఆర్ట్ ఇచ్చారో అవన్నీ అయితే మీకు తీసి చూపిస్తాను. చెల్లికి కాలంలో వేసినప్పుడు చూపిస్తాను కదా, ఇదిగోండి. అస్సలు అంటే అస్సలు జడదు, క్లియర్గా చూపిస్తాను. అందరు పిల్లలు చాలా ఏడుస్తున్నారు, బట్ అది అస్సలు ఏడట్లే, అలా చూస్తుంది. గ్రీన్ షర్ట్ మా మూడో బాబాయ్. ఇక్కడ మా మూడో బాబాయ్ అయితే కనిపిస్తారు. మా గంగబాబాయ్ గోబాబాయ్ అయితే వీడియో తీసి మేము కూడా కనబడాలి, మాకు కూడా ఫ్యాన్స్ ఉండాలి అని అంటున్నారు. చెప్పాను ఇక్కడ మా మౌనన్న వాళ్ళ ఇంటి సైడ్ కూడా వస్తుంది అని. అలా ఆడుకుంటూ ఆ చివరికి అయితే వెళ్తారు. అటు నుంచి వచ్చేటప్పుడు మేమైతే కాలు కడుగుతాము. ఇదిగోండి మన శ్రావణత్రికి అయితే దేవుడు అయితే వచ్చేసారు. మీకు చెప్పాను కదా, ఈ డ్యాన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని. ఇదిగోండి వేస్తున్నారు వీళ్ళు. అది వేసే వరకు వెళ్ళను అని చాలా బాగా చేస్తున్నారు. ఈ జంగినాట్ అంటే
ఇప్పటి నుంచే కాదు, చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది వేయకపోతే అసలు ఎండే ఉండదు సంబరానికి. అందుకే ఇది వేస్తే కానీ ఆ దేవుడు అక్కడి నుంచి కదలరు. అలాగా ఒక్కొక్కరు ఆడుకుంటూ అలా అటు వెళ్ళారు. ఇంతలో మా అమ్మ మా చిన్న బాబాయ్ అయితే దేవుడిది వస్తారు కదా ఇటు సైడ్ అనుకొని చీర, వాళ్ళ ఇంట్లో చీర అయితే వేసేసి కాలు కడగడానికి నీళ్ళు, ఆరతి, అన్ని పువ్వులు కూడా ఆ దేవుడు అయితే మట్టుకొని వెళ్ళాలనుకొని అన్నీ ఫుల్గా రెడీ చేసి ఉంచారు. ఇంకా దేవుడు అయితే వచ్చేసారు. వెయిటింగ్ వచ్చేంత వరకు మాకు, మేము అక్కడ ఉండడం వల్ల మేము కడగడం అవ్వదు కాబట్టి మేము కూడా మా మోనాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే కడగడానికి రెడీ అయిపోయాం. అందరూ ఇక్కడే, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ, మా మోనాన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడే కాలు కడిగాం దేవుడికి. ఫస్ట్ అమ్మ వారికి కడగడం అయింది. నెక్స్ట్ రెండు అమ్మ వారికి ఏంటంటే అటు సైడ్ నుంచి వెళ్ళిపోద్ది. ఆ రెండు అమ్మ వారికి కడగడం అవ్వదు. మా అమ్మ నాన్న మొత్తం, మా మోనమ్మ, గంగబాబాయ్, చిన్నబాబాయ్, మా అత్త అందరూ ఇక్కడ కడిగారు. అదిగోండి ఆరతి ఇస్తున్నారు. మా ఇంట్లో ఆరతి ఇది ఇచ్చేసేసినప్పుడు ఆ పంతులు గారికి అయితే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఆరతి ఇవ్వడు. మా పిన్ని కూడా కాలు కడగడానికి కూడా మా పిన్ని డబ్బులు ఇచ్చే కడుగుతున్నారు. నేను వీడియోలో ఎక్కడ అస్సలు ఒక్క దగ్గర కూడా కనిపించలేదు. అందరూ నాకు వీడియో తీ అంటున్నారు కానీ నాకు తీసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ కూడా బ్యాక్ నుంచి కనిపించాను కానీ ఫ్రంట్ నుంచి అయితే అసలు కనిపించలేదు. ఏదో కొంచెం అయితే కాలు కడిగినప్పుడు మా పిన్నికి తీయమంటే కొంచెం తీశారు. మా పిన్నికి అంతగా చేయడం రాదు. ఎందుకు నాకు ఎవరు తీసినా సరే నచ్చదు అని అంటారు. నేను కూడా ఇక్కడ కొంచెం కడిగేశాను. మరి వీడియోలో అస్సలు నేను ఒక్క దగ్గర కూడా కనిపించలేదు. నా మాటలో నేను వీడియో తీయడం తప్ప ఇంకా నేను ఉండడం అంటూ ఉండదు. కడగడం అయిపోయాక మా చిన్న బాబాయ్, మా కార్తిక్ అయితే కాలంలో వేయడానికి పడుకున్నారు. అయిపోయింది కడిగేయడం, వాళ్ళు వేసుకోవడం కూడా అయిపోయింది. ఆ సందు నుంచి అయితే ఇటు సైడ్ వచ్చేసారు అందరూ. ఇది మనకు కనిపిస్తుంది కదా ఒక్కొక్కరు. ఆ సందులో నుంచి ఒక్కొక్కరు కడుగుతూ రావాలంటే చాలా టైం పడుతుంది. ఇంతలో ఇక్కడ ఒక్కొక్కరు కర్రలు అయితే తిప్పుతున్నారు, స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది కదా. యాక్చువల్గా అందరూ చాలాసేపు తిప్పారు కార్లు, బట్ అదంతా పెడితే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. ఇంకా అందుకే కొంచెం అందరి దాంట్లో ఎవరు తిప్పలేదు అన్నట్టు పెట్టాను. మా కార్తిక్ కూడా కర్ర తిప్పడం వచ్చు, బట్ మర్చిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి వాడికి తిప్పు అన్నా సరే అస్సలు తిప్పట్లేదు. మా డాడీ అప్పటికి కర్ర ఇచ్చారు, అయినా సరే జస్ట్ తిప్పేసి ఆపేశాడు. ఆ వీధిలో నుంచి అమ్మవారు అయితే బయటకు వచ్చేసారు. అమ్మవారి వెనకాలే మొర్రాట పట్టిన వాళ్ళు అందరూ రావాలి. కొంతమంది బాగానే ఉన్నారు, మిగతా వాళ్ళ మీద అమ్మవార్లు పడడం వల్ల పట్టుకుంటూ రావాల్సి వస్తుంది. అందుకే ఆ సైడ్కి ఎవరు పెద్దగా అంత జనం వెళ్ళరు. ఈ సైడ్ ఏంటంటే ఎక్కువ ల్యాగ్ ఉంటుంది, అంటే చాలా పెద్ద రోడ్డు కాబట్టి అందరూ నడవగలరు. చాలా కలర్ఫుల్గా ఉన్నారు అందరూ. హాయ్ చెప్పండి అంటే అమ్మో నాకు సిగ్గు అంటున్నారు. మా అమ్మ మాత్రం హాయ్ చెప్తారు. ఇదిగోండి మీకు కరసం చేసిన దగ్గర చూపించాను కదా, ఇప్పుడు అక్కడ ఉంది దేవుడు. అలా అటు నుంచి అయితే వెళ్తారు లోపలికి. ఇక్కడ అగ్గితో అయితే చేస్తామని చెప్పారు, అగ్గితో అయితే చేస్తున్నారు. అగ్గి చాలాసార్లు ఆగిపోయింది, ఫస్ట్ ఓకే, లాస్ట్లో అయితే బాగా వెలిగింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. మా వీధి మొత్తం అందరూ చాలా అంటే చాలా జనం వచ్చారు. ఊర్లో నుంచి మా వీధిలో వాళ్ళు, మా వీధిలో ఉన్న అంటే దగ్గరలో ఉన్న వీధిలో వాళ్ళు, ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది వచ్చారు. అగ్గి ఎవరి మీద పడకుండా అందరూ కర్రలతో అయితే లోపలికి తోసేస్తారు. మళ్ళీ అగ్గి పడితే చిరాగ్గా ఉంటుంది కదా అని. చూసారు కదా ఘటాలన్నీ ఆ చివర్లో అయితే ఉంటాయి, మిగతా వాళ్ళందరూ ఇటు సైడ్ ఉంటారు.
నెక్స్ట్ ఇక్కడైతే అయిపోయింది. ఈ అమ్మవారి దగ్గరికి అయితే నేను ఫస్ట్ వచ్చేసాను. మళ్ళీ వాళ్ళందరిలో రాలేనని ఈ అమ్మవారి దగ్గర నుంచి చిన్న అమ్మవారు ఉంది, ఇంకా పెద్ద అమ్మవారు కూడా ఉంది. మొత్తానికి సందులోకి అయితే వచ్చేసారు. అలా ఒక్కొక్కరు అయితే లోపలికి రావడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫస్ట్ ముక్కు చెల్లించేసుకుంటే బెటర్ అని చాలా మంది అయితే అమ్మవారు వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళందరినీ ముందే తీసుకొచ్చేస్తారు. ఫస్ట్గా అమ్మవారి దగ్గరికి తెచ్చేస్తే వెళ్ళిపోతారు అమ్మవారని. మొత్తానికి అమ్మవారిని కూడా లోపలికైతే తీసుకొచ్చేసారు. వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. నన్ను లోపలికైతే తోసేశారు. బట్ ఎలాగోలాగా వీడియోలో అయితే ఏది మిస్ అవ్వకుండా అయితే తీశారు. ఇంకే ఎవరైనా మిస్ అయిపోతే ఏమనుకోకండి, నేనైతే తీశాను. నేను కూడా కనిపించలేదు ఏ వీడియోలో, బట్ అందరికీ అయితే చాలా తీశాను. నేను ఒక్క వీడియో కూడా లేను, బట్ ఓకే మీరు అందరూ ఉన్నారు కదా అని. నెక్స్ట్ జంగినట్టు వేసిన వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి దగ్గర మొక్కు చెల్లించేసుకుంటారు. ఇంతలోని అమ్మవారు అయితే రౌండ్స్ 3 రౌండ్స్ అయితే తిరుగుతారు కదా, అలా 3 రౌండ్స్ అయితే తిరుగుతారు. మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు, వెనకాలకు ఉన్నారు. మొరాట్లు తెచ్చిన వాళ్ళందరూ మీకు చూపించాను కదా అమ్మవారని, ఆ అమ్మవారి దగ్గర అయితే వెళ్ళి మొరాట్లు అయితే వేస్తారు. అక్కడ మరి నేను తీయడం అవ్వలేదు, అందుకే ఫస్ట్లో అయితే వచ్చి ఫస్ట్ ముందే తీసాను. మా అమ్మ వాళ్ళు కూడా మొత్తానికి వచ్చారు. ఇదిగోండి మా అమ్మ అయితే మా చెల్లిని అసలు వదలట్లేదు. మా పిన్ని ఎవరిని పట్టుకోక్కర్లేదు, ఈజీగా వచ్చేయచ్చు. ఇంకొకరిని అయితే లోపల అమ్మవారిలాగే వాళ్ళు కూడా 3 times తిరగాలి కాబట్టి తిరుగుతున్నారు. ఇంతలో చాలా మంది మీద అమ్మవారు అయితే పడతారు. ఈ గ్రామ దేవత మరీ ఇంకా ఎక్కువ పడతారు, ఎందుకంటే దగ్గరలో కదా గుడి. నెక్స్ట్ మీకు చెప్పాను కదా మా తమ్ముడు కూడా వేసం వేస్తాడని, వాడికైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వాడు మగ వేసమే వేస్తాను అనుకున్నాడు, బట్ వాడికైతే ఆడవేసమే నచ్చిందని మేము అందరం ఆడవేసమే వేయాము. సరే చూద్దాం లోపలికి వెళ్ళా ఎలా ఉంటుందా అని. ఇదిగోండి ఇంతమంది అయితే వేశారు. వాళ్ళతో పాటు మా వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ రసన అయితే కలిపారు. గంగబాబాయ్ వాళ్ళు అయితే అందరూ అంటే చాలా అలిసిపోయి ఉంటారు కదా, రసన అయితే తాగాలి అని మేము కూడా వచ్చాం. మరి వచ్చితే వేడవకుండా ఉంది. మా పిన్ని మా అమ్మ అయితే జ్యూస్ తాగేసి అలా ఇంటికైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.